మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక దేశంలోని ప్రజల ముఖ ఆకారాలు ఎందుకు ఒక్కోలా ఉంటాయి? ఇండియన్స్ ముఖాలు ఒకలా, చైనీస్ వాళ్ళ మరోలా, యూరోపియన్స్ ఇంకోలా ఎందుకు కనిపిస్తాయి? ఈరోజు మనం ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఫుల్ డీటెయిల్స్తో మాట్లాడుకుందాం. జెనెటిక్స్, ఎన్విరాన్మెంట్, ఎవల్యూషన్ లాంటి కారణాలు ఇందులో ఎలా వర్క్ చేస్తాయో చూద్దాం. సో వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ముఖ ఆకారాలకు బిగ్గెస్ట్ రీజన్ జెనెటిక్స్. మనం మన తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ పూర్వీకుల నుంచి జీన్స్ని ఇన్హెరిట్ చేస్తాం. ఈ జీన్స్ మన ఫేషియల్ ఫీచర్స్ని డిసైడ్ చేస్తాయి. ఒక్కో దేశంలోని ప్రజలు వేల సంవత్సరాలుగా ఆ రీజియన్లోనే ఉండి అక్కడి ప్రజలతో మ్యారేజ్లు చేసుకోవడం వల్ల ఆ రీజియన్కి ప్రత్యేకమైన జెనెటిక్ ట్రేల్స్ ఫార్మ్ అయ్యాయి. ఉదాహరణకు ఈస్ట్ ఇండియన్స్ అంటే చైనా, జపాన్, కొరియా వాళ్ళకి ఫ్లాట్ ఫేస్, చిన్న ముక్కు, ఎపికాంతిక్ ఫోల్డ్ అంటే కళ్ళ మీద స్కిన్ ఫోల్డ్ అవ్వటం ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి జెనెటిక్గా వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినవే. ఇండియన్స్లో కొంతమందికి షార్ట్ నోస్, డీప్ సెట్ ఐస్ ఉంటాయి. ఇవి ఇండో ఆర్యన్, ద్రవిడియన్ జెనెటిక్ మిక్స్ వల్ల వచ్చినవి. ముఖ ఆకారాలు ఎవల్యూషన్ వల్ల కూడా డిఫరెంట్గా ఫార్మ్ అయ్యాయి. వేల సంవత్సరాల క్రితం మనుషులు ఒక్కో రీజియన్లో ఉంటూ అక్కడి వాతావరణం, ఫుడ్, లైఫ్ స్టైల్కి అడాప్ట్ అయ్యారు. ఈ అడాప్టేషన్ ముఖ ఫీచర్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. కోల్డ్ క్లైమేట్స్లో ఉండేవారు అంటే సైబేరియా, మంగోలియా లాంటి చల్లని ప్రాంతాల్లో ముఖం ఫ్లాట్గా, చిన్న ముక్కుతో ఉండటం ఎక్కువ. ఎందుకంటే చిన్న ముక్కు చల్లటి గాలిని వెచ్చగా మార్చి ఊపిరితిత్తులకు పంపుతుంది. హాట్ క్లైమేట్స్లో ఉండేవారు అంటే ఆఫ్రికన్స్. వీళ్ళకి వైడ్ నోస్, లార్జర్ నాస్ట్రిల్స్ ఎక్కువ. ఇవి హాట్ హ్యూమిడిటీ ఎయిర్ని ఈజీగా బ్రీత్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. యూరోపియన్స్లో నారో నోస్, హై చీక్ బోన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి కోల్డ్, డ్రై క్లైమేట్కి అడాప్ట్ అయినవి. కల్చర్, డైట్, లైఫ్ స్టైల్లో కూడా ముఖ ఆకారాల మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆఫ్రికన్ రీజియన్స్లో హై ప్రోటీన్ డైట్ వల్ల స్ట్రాంగ్ జా బోన్స్, వైట్ ఫేస్ ఎక్కువ. ఈస్ట్ ఆసియన్స్లో రైస్, వెజిటేబుల్ బెస్ట్ డైట్ వల్ల స్లిమ్ ఫేస్ కామన్. ఒకే కమ్యూనిటీలో మ్యారేజ్లు చేసుకోవడం వల్ల ఆ గ్రూప్కి ప్రత్యేకమైన ఫ్యూచర్స్ బాగా స్టిక్ అవుతాయి. సైంటిస్టులు ముఖ ఆకారాలను స్టడీ చేయడానికి 3D ఫేషియల్ మ్యాపింగ్, జెనెటిక్ అనాలిసిస్ లాంటి టెక్నాలజీలను యూజ్ చేస్తున్నారు. ముఖ ఆకారాలు 50%, జెనెటిక్స్ 50% ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అవుతాయి. ఒకే దేశంలో కూడా రీజియన్ల వారీగా ముఖ ఆకారాలు డిఫరెంట్ అవుతాయి. ఉదాహరణకు ఇండియన్లో నార్త్ ఇండియన్స్కి షార్ప్ ఫీచర్స్, సౌత్ ఇండియన్స్కి రౌండ్ ఫేస్ ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, ముఖ ఆకారాలు దేశాల వారీగా ఎందుకు డిఫరెంట్గా ఉంటాయనే టాపిక్. జెనెటిక్స్, ఎవల్యూషన్, జియోగ్రఫీ, కల్చర్ లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి మన ఫేస్ని యూనిక్గా మారుస్తాయి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.